శ్రీకాకుళం అరసవల్లిలో రథసప్తమి వేడుకలు జరుగుతున్నాయి. శ్రీ సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దంపతులు. అలానే స్వామివారిని దర్శించుకున్నారు మంత్రులు అనిత, అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్. పట్టు వస్త్రాలు సమర్పించారు ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్, ఉత్తరాంధ్ర మంత్రులు అనిత, కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిజరూప దర్శనం ఉండబోతోంది. అనంతరం శ్రీ సూర్యనారాయణ స్వామికి అలంకార సేవ నడుస్తుందని ఆలయాధికారులు ప్రకటించారు. రథసప్తమి ఆదివారం కావడంతో అర్ధరాత్రి నుంచి స్వామివారి దర్శనానికి భారీగా పోటెత్తారు భక్తులు. మంత్రులతో పాటు సినీ హీరో ఆది, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానికి ఈ రోజు 2 లక్షల మంది వస్తారని అంచనా. 6 అడిషనల్ ఎస్పీల పర్యవేక్షణలో 2500 మందితో పోలీసు బందోబస్తు కల్పిస్తున్నారు. 16 డ్రోన్లు, 183 సీసీ కెమెరాలను అనుసంధానం చేస్తూ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. రథసప్తమి రావడం ఒక ప్రాధాన్యత. అందులో సూర్య భగవానుడు పుట్టినటువంటి రోజు ఆదివారం రావడం ఇంకా ప్రాముఖ్యత ఉంది. కాబట్టి ఈసారి ఎట్టి పరిస్థితిలో అబౌట్ 2 lakhs భక్తులు వస్తారని చెప్పి భావించి దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు కూడా చేశాం. ఈసారి సామాన్య భక్తుడే ప్రథమ ప్రాధాన్యతగా తీసుకున్నాం. మీరే చూస్తారు, మీరే మెచ్చుకుంటారు. ఏదైతే స్పెషల్ దర్శనం కంటే సామాన్య భక్తుడే నిమిషాల మీద దర్శనం చేసుకునే విధంగా క్యూ లైన్లన్నీ కూడా ఏర్పాటు చేశాం. నిన్న నేను దావోస్ కూడా అటెండ్ అయ్యాను. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో స్విట్జర్లాండ్లో ఉన్నప్పుడు అక్కడ ఫోరంలో అటెండ్ అయితే పెద్ద పెద్ద దేశాలు డెవలప్ అయ్యాయి అనుకుంటున్నారు, కానీ భవిష్యత్తు వాళ్ళకి మార్గం తెలియట్లేదు. అంటే ఆధ్యాత్మిక రంగం లేకపోతే, ఆధ్యాత్మిక భావన లేకపోతే ఆ చరిత్ర, ఆ మానవిక వికాసం అనేది అది ఏ రకంగా ఉంటుందనేది ఈరోజు ప్రపంచంలో అనేక దేశాలు మనల్ని స్ఫూర్తిగా తీసుకుంటున్నాయి. ఆలయం కూడా మీరు చూసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 18 నెలల్లో అద్భుతంగా డెవలప్ చేయడానికి అన్ని కూడా సిద్ధం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఆలయం ముందు ప్రాంగణం దగ్గర నుంచి మన పుష్కరిణి రోడ్డు, అలాగే ఫ్రంట్ ఎలివేషన్ దగ్గర నుంచి లోపల కూడా కావాల్సినటువంటి సౌకర్యాలు అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ అంచెలంచెలుగా అన్నీ కూడా డెవలప్ చేస్తున్నాం. నాకు ఒక కమిట్మెంట్ ఉంది, ఆలయం అభివృద్ధి చేయాలని. దానికి ప్రసాద్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొని వచ్చి ఈ ఆలయాన్ని అత్యంత సుందరంగా, వైభవంగా తయారు చేయడానికి ఒక మాస్టర్ ప్లాన్ ఏదైతే మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం దాన్ని అమలు చేయడానికి నిధులు కావాలి. ఆ నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొని రావడానికి నేను చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాను.